మనకు మాదిరిగా ఉంచిన బిడ్డను బట్టి మనము కూడా ఏం చేద్దామా? దేవుని సేవ చెప్పాలి. దేవుని సేవ చేద్దామా? కనుక దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినంతకాలం, బలం ఇచ్చినంతకాలం, శక్తినిచ్చినంతకాలం తప్పించుకొని తిరిగేవారుగా కాకుండా దేవుని పని మనం చేస్తే ఆయన అన్నట్టుగా రూతమ్మకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినట్టుగా ఈ సంవత్సరం దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి సంపూర్ణమైన బహుమానం దయచేయునుగాక. మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి మరి డాక్టర్ బాబు గారికి మా షాలోమ్ పెంతుకోస్తు సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా నాన్న. మరి తప్పకుండా, ఎందుకంటే అయ్యగారు మరి కరోనా టైంలో ప్రభు సన్నిధికి వెళ్ళారు నాయన. కనుక ప్రభు చిత్తమైతే తరచూ వచ్చి మమ్మను, మా సంఘాన్ని కూడా నీ వాక్యం చేత, సాక్ష్యం చేత బలపరుస్తూ ఉండాలి. మేము పిలిచినప్పుడు తప్పకుండా నువ్వు వస్తావని మేము ఆశిస్తున్నాం.